ప్రేమించదని అధికంగా ప్రేమించదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించదన్ అధికముగా ఆరాధించు ఆసక్తితో
ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 ప్రేమించేదా
నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే ఆరాధన. ఆధార పాట పాడుకొని నా కన్నుల కన్నీరు నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన ఆరాధన. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే యేసయ్యకే ఆరాధన ఆరాధన చేయవాడా ఆరాధనలో తోడైన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ కాలంలో చేసిన ఆశ్చర్య కార్యాలను అవునయ్యా ఇప్పుడు కూడా మా మధ్యలో చేయటకు మీరు సిద్ధంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనున్నాను ప్రభా. అవునయ్యా మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా మా మధ్యలో మీరు సంతరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్య కూడా ప్రతి ఒక్కరి అక్కరతో మీకు తెలుసు ప్రభా. అవునయ్య ప్రతి ఒక్క బాష్ప బిందువును మీరు తుడిచే దేవుడు ప్రభా. ప్రతి కన్నీటి బాష్ప బిందువును మీరు తుడిచే దేవుడు ప్రభా. అవునయ్య మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అవును ప్రభా, మీకు అసాధ్యమనేది లేదు ప్రభా. అవునయ్య నన్ను అడుగుడి, నేను మీకు జనములను శాస్త్రముగా నిన్ను మీకు ఇస్తానన్నావు ప్రభా. భూమిని దిగంతముల వరకు నిన్ను సొత్తుగా ఇస్తానన్నావు ప్రభా. అవునయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్య ఇప్పుడే వాక్యంతో మాట్లాడండి. అవునయ్య నీ యొక్క వాక్యముతో అవునయ్య ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వాక్యము వరములతో వారిని
నింపండి ప్రభా. నీ యొక్క వాక్య జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వాక్యము రెండంచుల ఖడ్గము వంటిదన్నావు ప్రభా. అవునయ్యా, మూలుగుల ఆత్మలను విభజించుచున్నదన్నావు ప్రభా. అవునయ్యా, నీ వాక్యము శుద్ధ వంటిది కాదా అన్నావు ప్రభా. బండను పగలగొట్టు శుద్ధ వంటిది అన్నావు ప్రభా. నీ వాక్యము ద్వారా మాట్లాడి దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వాక్యము ఎవరికైతే వస్తుందో వారు జీవం కలిగి ఉంటారన్నావు ప్రభా. నీ వాక్యం వెల్లడవుతుండనే వారికి వెలుగు వస్తుందన్నావు ప్రభా. అవునయ్యా, ఇప్పుడే ప్రతి ఒక్కరిని వెలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్యను తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చీకటిని తీసివేసి నీ యొక్క వాక్యపు వెలుగులో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఆత్మతో మనం నింపుమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ అతడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకటో కొరింథీయులు 12వ అధ్యాయం 1వ వచనం. ఒకటో కొరింథీయులు 12వ అధ్యాయము 1వ వచనం. చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అంతవరకు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. వరాలు అందరికీ తెలుసా? వరాలు బైబిల్లో వరాలు ఉంటాయి తెలుసా అందరికీ? తెలుసా మీకు? మీకు తెలుసు కదా ఎందుకంటే తెలుసా వరాలు? చెప్తారా వరాలు? ఆత్మీయ వరములు ప్రార్థిస్తున్నా ప్రతిరోజు వీటి గురించి. ఆత్మీయ వరముల గురించి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ కొరింథీయుల సంఘానికి పౌలు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చాలామంది వరాల గురించి చెప్పారు సంఘాలు, కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, అది తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే మీకు తెలిసి ఉండాలి, ఈ వరాల గురించి తెలిసి ఉండాలి. ఈ వరాలను మీరు పొందుకొని ఉండాలి. దేవుని అడగాలి. ఈ వరాలను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆల్రెడీ మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం అడిగితే మనం వాటిని పొందుకొని వాటిని మనము పనిలో పెడతాం. 4వ వచనం, అదే అధ్యాయము 4వ వచనం, 4 నుంచి చదువు. 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందులోని అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మమూలంగా బుద్ధి వాక్యము, మరొకరికి ఆత్మనుసరించి జ్ఞానవాక్యము, మరొకరికి ఆత్మవలననే విశ్వాసమును, మరొకరికి ఆ యొక్క ఆత్మవలననే స్వస్థతపరచు వరములను, మరొకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరొకరికి ప్రవచన వరములు, మరొకరికి ఆత్మల వివేచనయు, మరొకరికి నానావిధ భాషలను, మరొకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 8వ వచనంలో ఏమని రాయబడింది? వరముల గురించి ఇక్కడ క్లియర్గా రాయబడింది. ఒక్కొక్క వరం 9 వరాలు ఉన్నాయి ఇక్కడ. ఏలయనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. ఇక్కడ మొదటిగా బుద్ధివాక్యము. దేవుడు ఏమన్నాడు, ఎవరికైనా జ్ఞానము కావాలంటే నేను నా ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, ఆత్మ ద్వారా మీకు బుద్ధివాక్యమును నేను ఇస్తానంట. చాలామందికి వాక్యం అర్థం కాదు. ఎప్పుడైతే మనం ఆత్మ ద్వారా మనము చదువుతామో, పరిశుద్ధ ఆత్మ ద్వారా
పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయి అన్నప్పుడు వాక్యమును మనకు అర్థమయ్యేటట్టు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఇది మొదటి వరము బుద్ధి వాక్యము. రెండవ వరము మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానం వాక్యము. చాలామంది జ్ఞానంతో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడినప్పుడు జ్ఞానముతోటి ఈ ఆత్మ ద్వారా మనకు జ్ఞానము గల వాక్యము, మనం మాట్లాడే జ్ఞానము గల ఆత్మను మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మూడవది మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. ఇక్కడ మూడవదిగా విశ్వాసమును మనం చూస్తున్నాం. చాలామంది విశ్వాసము, కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కొంతమందికి విశ్వాసం ఉంటుంది. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఆ అన్న ఏమంటున్నాడంటే, బ్రదర్ దేవుడు ఈ యొక్క ప్రాబ్లం నుంచి దేవుడు తీసేస్తాడు, ఈ ప్రాబ్లం నుంచి దేవుడు నాకు తెలుసు, ఖచ్చితంగా దేవుడిని ఈ సమస్య నుంచి తీసేస్తాడు అనే విశ్వాసం వాళ్ళకు ఉంది. చాలామందికి ఆ విశ్వాసం ఉండదు. చాలామంది ఆ యొక్క సమస్యలో దేవుడే నాకు ఈ సమస్య ఇచ్చాడు, దేవుడే నాకు ఈ ప్రాబ్లం ఇచ్చాడు అని చాలామంది కృంగిపోతారు. కానీ యేసయ్య ఎవరికైతే ఈ విశ్వాస వరం ఉంటుందో, ఎవరైతే దేవుని విశ్వాసంలో ఎదుగుతారో, ఆ వరమును ఎప్పుడైతే వారు అడిగి పొందుకొని ఉంటారో వారు ఏమంటారంటే, నాకు తెలుసు నా దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడు, నా సమస్యల నుంచి విడిపిస్తాడు అని చెప్తారు. నాలుగవది మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మలోనే స్వస్థపరచు వరములను. ఇక్కడ నాలుగవదిగా ఏమంటున్నాడంటే స్వస్థపరచు వరములు. ఇవన్నీ కూడా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. స్వస్థపరచు వరము ఒక్కరికే కాదు, అందరికీ. మనమందరము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే రోగుల గురించి మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థన కూడా విని వారిని స్వస్థపరుస్తాడు. ఎవరైతే ఇంట్లో అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి ఇతరులు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వరం అనేది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఈ వరము, ఈ యొక్క ఆత్మ ద్వారా స్వస్థపరచు వరమును కూడా మాలో మీరు ఇచ్చారు కాబట్టి స్వస్థపరచండి అని మనం దీని గురించి ప్రార్థన చేయాలి. ఐదవదిగా మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు. ఇక్కడ అద్భుత కార్యములను యేసయ్య ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోతుంది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశారు, నీటిని ద్రాక్షరసంగా మార్చేశారు. అదొక అద్భుతం. అయితే ఏలియా 3.5 సంవత్సరాలు కరువు ఉంటుంది. ఈ రాష్ట్రం అంతా దేశమంతా కరువు ఉన్నప్పుడు ఆయన ఒక బీద విధవరాల ఇంటికి పోతాడు. విధవరాల ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు మొదటిగా ఒక అప్పం తీసుకురా అంటాడు. ఆమె దగ్గర ఒకటే అప్పం ఉంది, అది తిని చనిపోవాలనుకుంటున్నాను. అయితే ఒక చిన్న అప్పం నాకు చేసుకొని రా మొదట అని అడుగుతాడు. అడిగిన తర్వాత ఆమె చేసుకొని వస్తుంది. చేసుకొచ్చిన తర్వాత ఆ 3.5 సంవత్సరాలంతా కూడా దేవుడు ఆ పిండి అయిపోదు, ఆ నూనె అయిపోదు. హల్లెలూయా. అంటే దేవుడు ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతాలు కూడా దేవుడు మనకు చేస్తాడు. మన కుటుంబంలో ఏదైనా అయిపోతే, ఏదైనా రేషన్ తక్కువ ఉన్నప్పుడు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు, సమృద్ధి లేనప్పుడు, ఇప్పుడు ఆ కాలాలో ఏ విధంగా దేవుడు ఆ ద్రాక్షరసాన్ని ఏ విధంగా మార్చాడు, వాటి నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, అలాంటి అద్భుతాలు దేవుడు కూడా చేస్తాడు. హల్లెలూయా. ఇంకొకటి ఒక సేవకుడు ఉంటాడు, ఎలీషా వద్దకు ఒక సేవకురాలు ఆమె వస్తుంది, వాళ్ళ భార్య వస్తుంది. భార్య వచ్చి ఏమంటారంటే, నా సేవకుడు నీ కింద పనిచేసే సేవకుడు మృతి పొందాడు, ఆయన చనిపోయాడు కదా, నా అప్పులు నేను ఎలా తీర్చేసుకోవాలి, నా అప్పులు ఉన్నాయి నేను ఎలా తీసుకోవాలి అని చెప్పినప్పుడు, మీ ఇంట్లో ఏముందని అడుగుతాడు. నా ఇంట్లో కొంచెం నూనె ఉంది, ఒక బుడ్డిలో నూనె ఉంది అంతే. అయితే ఆ నూనె అలాగనే ఉంచుకొని మీ ఇతరులు ఇంటి పక్కన ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ సీసాలు ఎవరైనా ఉన్నాయో ఖాళీ గిన్నెలు తీసుకొచ్చుకో అంట. ఖాళీ గిన్నెలు తీసుకొచ్చుకో అని తీసుకొచ్చి ఆ పిల్లలందరితో చెప్పి ఆ ఊళ్ళో ఉన్న ఖాళీ గిన్నెలన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాక అప్పుడు అంటాడు, నువ్వు ఈ నూనెని, ఆ కొంచెంగా ఉన్న నూనెని ఆ యొక్క ఖాళీగా ఉన్న ఆ యొక్క ప్లేట్లలో నింపమంటాడు. ఆ యొక్క నింపుతుంటే ఆ నూనె ఆగిపోదు, నూనె ఇంకా వస్తూనే ఉంటుంది. అంటే దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఆమె అప్పులో నుండి దేవుడు అక్కడ అద్భుత రీతిగా అప్పులు తీసేస్తాడు. హల్లెలూయా. అంటే ఇలాంటి అద్భుతాలు కూడా దేవుడు చేయగలుగుతాడు ఇప్పుడు కూడా. హల్లెలూయా. మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు చేసే దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వరమును కూడా మనము అడగాలి దేవుని. మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు. అంటే అద్భుతాలు చేయు శక్తిని మనము దేవుడు మనకి ఆల్రెడీ ఆయన ఆత్మ ద్వారా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఈ యొక్క అద్భుతాలు చేయు వరమును దేవుని అడగాలి. ఆరవది
మరి ఒకరికి ప్రవచన వరమును. ఇక్కడ ప్రవచన వరము, ఆల్రెడీగా ప్రవచన వరం మనం చూస్తున్నాం. ప్రవచన వరం అనగా మనకు ముందుగానే దేవుడు దర్శనాలు ఇస్తాడు. మనకి ఏం జరగబోతుంది, ఇప్పుడు మన ఇంట్లో సమస్య ఉంది, గ్యాస్ లీక్ అవుతుంది అంటే ముందుగానే దేవుడు మనకు చూపిస్తాడు. ఇదిగో గ్యాస్ లీక్ అవుతుంది, దాన్ని చూసుకోవాలని చెప్పి ముందుగానే చెప్తాడు దేవుడు. అది ప్రవచన వరము. కాబట్టి ఏదైనా సమస్య వస్తున్నా దేవుడు ముందుగానే మనకు దర్శనాల ద్వారా, మనకు కనిపించినట్టు మన కళ్ళ ద్వారా మనకు చూపిస్తాడు దేవుడు. ఈ విషయమై మీరు ప్రార్థించాలి. మీకు ఈ వరాలు తెలుసు కానీ మీరు దాన్ని ప్రార్థించలేకపోతున్నారు. ప్రతిరోజు మీరు ఈ వరాలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవచన వరము. మరి ఒకరికి ఆత్మల వివేచన. ఇక్కడ ఆత్మల వివేచన వరము. ఆత్మల వివేచన వరం అనగా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరితోనైనా మాట్లాడినప్పుడు, అరే ఈ వ్యక్తి గురించి మనకు తెలిసిపోతుంది. ఈ వ్యక్తి మంచోడా, ఈ వ్యక్తి చెడ్డోడా, ఈ వ్యక్తి ఎవరు అనేది మనకు ఈ ఆత్మ ద్వారా మనకు అర్థమైపోతుంది. చాలామంది చెప్తారు ఈ అబ్బాయి మంచోడు, ఈ అబ్బాయి మంచివాడు కాదు అని చెప్తారు. అంటే ఆత్మ ద్వారా ఈ యొక్క వివేచన, ఆత్మల వివేచన గల ఆత్మ, ఈ ఆత్మ ద్వారా మనము గ్రహించగలుగుతాం. మరి ఒకరికి నానావిధ భాషలు, 8 భాషలు. చాలామంది భాషలు అర్థమయ్యే భాషలు ఉంటాయి, కొన్ని అర్థం కాని భాషలు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళ్, ఇవన్నీ అర్థమయ్యే భాషలు. కొన్ని భాషలు మనకి అర్థం కావు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, భాషల వరము అడగాలి దేవుని. పెంతెకోస్తు దినమందు అపోస్తుల మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు వారు అన్ని భాషలు మాట్లాడారట. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా దేవా నాకు భాషలు దయచేయి, నాకు అన్ని భాషలు దయచేయి, చైనా, తమిళ్ అన్నీ రావాలి మనకి భాషలు. దేవుని అడగాలి. దేవుని ఆత్మలో నింపబడితే మనం అన్ని భాషలు మాట్లాడగలుగుతాం. అదేవిధంగా మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి భాష వచ్చు, ఒక వ్యక్తికి భాష రాదు. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయాలి, ఈ భాషలో అర్థం చెప్పాలి. అంటే ఆ విధమైన ఆత్మ వరమును కూడా మనం అడగాలి దేవుని. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఇవన్నీ అడుగుతామో దేవుడు వీటిని ఇవ్వడానికి మనకి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 1 కొరింథీయులు 14:1. 14 అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ, 1 Corinthians chapter 14 verse 1. చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఇప్పుడు మనము ఏదైనా పని చేస్తాం. ఇప్పుడు చాలామంది జిమ్ పోతే మరి ఒకటేసారి వచ్చేస్తారు మన వారికి, ఒకటేసారి వారికి అన్నీ రావు కదా. అంటే దాన్ని ప్రతిరోజు వారు అడుగుతారు, ప్రతిరోజు వారు చేస్తారు, ప్రతిరోజు పని చేస్తారు. అదేవిధంగా ప్రతిరోజు మనం ప్రార్థించాలి, ప్రతిరోజు దేవుని అడగాలి. ఎప్పుడైతే మనం ఆసక్తితో అడుగుతామో అప్పుడు అవన్నీ. ఈరోజు మనం ప్రార్థించాం, స్వస్థత వరం గురించి ప్రార్థించాం. ఇంట్లో ఎవరైనా జ్వరంతో ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసినప్పుడు అరే స్వస్థపడలేదే అని నిరుత్సాహపడకూడదు. మళ్ళీ మనం ప్రార్థించాలి, మళ్ళీ రెండోసారి ప్రార్థించాలి. ఎప్పుడైతే మరలా మనం ప్రార్థిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు. ఎందుకంటే నిశ్చయముగా ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, నిశ్చయముగా ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. కాబట్టి ఆ వాక్యం ఎత్తిపట్టి మనం ప్రార్థించి మరలా మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేసి స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించానని
చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఏమని రాయబడిందంటే యేసయ్య ఎప్పుడైతే చనిపోయి పరలోక రాజ్యంలోకి ఏ విధంగా అయితే మరలా లేచి మూడో రోజు లేచి ఏ విధంగా అయితే ఆయన పరలోకానికి వెళ్ళాడో అప్పుడు ఏమి ఇచ్చాడంటే మనకి వరములను ఇచ్చాడు. ఈ వరములను మనము పొందుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఈ వరములను యేసయ్య తన రక్తము ద్వారా ఆయన పొందిన గాయముల చేత ఆయన చనిపోయి మూడో రోజు లేచి పరలోకంకి వెళ్ళేటప్పుడు మనకి వరాలను ఇచ్చాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. ఏడు 11 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం చెడ్డవారమై ఉన్నా కూడా ఒక చెడ్డ వ్యక్తి అయినా సరే ఆయన కుమారునికి మంచి ఇవ్వాలనుకుంటాడు. అదేవిధంగా మన పరలోకం తండ్రి కూడా మనకు మంచి ఈవులు మంచి వరాలను మనకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. అంటే దేవుడు ఏమంటాడు, నేను మంచి ఈవులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆసక్తితో అడగాలంట. ఆసక్తితో ఎప్పుడైతే అడుగుతామో దేవుడు ఖచ్చితంగా. ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వకపోతే ఎట్లా ఏడుస్తారు? ఏడుస్తూనే ఉంటారు. ఇచ్చేవారికి ఏడుస్తూనే అంటారు, నాకు చాక్లెట్ కావాలని ఏడుస్తూనే ఉంటారు. అదేవిధంగా దేవుని దగ్గర మనం వరాలను అడగాలి. ఈ 7 వరాలు, ఈ 9 వరాలు మనలో నుంచి బయటికి రావాలి. స్వస్థపరిచే వరము, ప్రవచన వరము, జ్ఞాన బుద్ధివాక్యము, ఇవన్నీ వరాలు మనలో నుంచి బయటికి రావాలి. దానియేలు మత్తయి లూకా 11:13. లూకా 11వ అధ్యాయము 13వ వచనం. లూకా 11:13. లూకా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ, చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ లేదు అంటారు చాలా మంది. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, వారందరికీ ఎవరైతే అడుగుతారో పరిశుద్ధాత్మని దేవుడు వారికి ఇచ్చేసినట్ట. మనమందరం ఇక్కడ దేవుడు అడిగినాం కాబట్టి మనమందరం కలిగి ఉన్నాం. దేవుడు పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారానే ఈ వరాలన్నీ వస్తాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడనుకో, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఈ వరాలన్నీ మనం బయటికి సులువుగా తీయొచ్చు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మొదటిగా ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం అనేక వరములను మనం బయటికి తీసుకొస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ 5th చాప్టర్ 17th verse. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17. ఐదు 5:17. మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకరి ద్వారానే
ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఎలుగురు. హల్లెలూయా. ఇక్కడ మరణము ఒకరి ద్వారా వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క కృప, యేసుక్రీస్తు ఏమంటాడు? కృప సత్య సంపూర్ణ అయి ఉన్నాడు. కాబట్టి మరణము ఆదాము నుంచి మరణం వచ్చినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనకు జీవము ఉచితంగా వచ్చిందట. హల్లెలూయా. ఉచితంగా మనకి జీవం వచ్చినప్పుడు మనము ఉచితమైన ఈ జీవాన్ని మనము ప్రార్థన చేసి మనము ఈ యొక్క వరాలను బయటికి తీయాలి. మొదటిగా ఇప్పుడు వరాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు వరాలను ఇచ్చిన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. దేవుని వరమే అంటే ఇక్కడ దేవుని వరం అంట. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో ఉన్నామంటే అదేదో మన కష్టం కాదు, దేవుని యొక్క కృపనే. దేవుని యొక్క కృప ద్వారానే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేవుని యొక్క కృప ఉచితంగా మనకి ఇచ్చిన కృప. హల్లెలూయా. మనం ఎంతో కష్టపడి దేవుని కృపను పొందుకోలేదు. దేవుడు మనకు ఉచితంగా ఆయన కృపను అనుగ్రహించున్నాడు. దానియేలు 2:21. దానియేలు 2:21. దానియేలు కూడా దేవుడు వరాలను ఇచ్చినాడు. దానియేలు 2:21. ఆయన కాలమును సమయములను మార్చువాడై ఉండి రాజులను ఉన్నవాడను ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ రాజులను నియమించుడు అంటే కాలములను, వీటన్నిటి గురించి ఇదొక వరము. ఈ దానియేలుకు ఈ వరం ఉంది. కాలములు ఎప్పుడు వస్తారు, ఏ రాజు వస్తాడు, ఏ రాజు తర్వాత ఏ రాజు వస్తాడు అనే జ్ఞానమును దేవుడు దానియేలుకి ఇచ్చేవాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు, 3 సార్లు. ఎందుకంటే ఆయన వరములతో నింపబడ్డాడు. దేవునితో ఎప్పుడైతే సంబంధం, ఎప్పుడైతే ఈ వరముల గురించి అడిగాడో ఆయనకు దర్శనముల వరం ఉంటుంది. దర్శనములు అర్థాలు చెప్పే వరం కూడా దానియేలుకు దేవుడు ఇచ్చిన్నాడు. ఏ కాలంలో ఎవరు వస్తారు, ఏ కాలంలో ఏం జరుగుతుంది అనే జ్ఞానమును దేవుడు దానియేలుకి ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈ వరమును కూడా మనం అడగాలి. ప్రభువా, ఏ కాలంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు నా ఇంట్లో సమస్య ఉంది, ఈ సమస్య పోవాలంటే నేను ఏం చేయాలి అని దేవునికి జ్ఞానము ద్వారా ఆ యొక్క సమస్యకు పరిష్కారం మనం దేవుని అడగాలి. ఎప్పుడైతే దానియేలు అడుగుతాడు, ప్రభువా ఈ సమస్య వచ్చింది, ఇప్పుడు ఈ సమస్యకు మేము పరిష్కారం ఏంటి అని దేవుని జ్ఞానమును అడిగి అతను ఆ యొక్క రాజుల మధ్య ఈయన గొప్ప స్థానంలో నిల్చున్నాడు. హల్లెలూయా. అందుకే దానియేలు సింహాసనంలో ఉంటాడు, సింహాసనం దగ్గర ఉంటాడు తప్ప బానిసలాగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో నింపబడి దేవుని యొక్క వరములతో నింపబడతామో అప్పుడు వారందరూ ఎక్కడ ఉంటారంట, గొప్ప స్థానంలో ఉంటారు. దానియేలు ఎక్కడున్నాడు, రాజుల మధ్యలో ఉన్నాడు. దానియేలు కూడా బానిసనే, కానీ ఎప్పుడైతే జ్ఞానమును పొందుకున్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క వరములను పొందుకున్నాడో అప్పుడు ఆయన అందరికన్నా గొప్ప స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1:17. యాకోబు James chapter 1 verse 17.
యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి వచ్చును. హల్లెలూయా. హల్లెలూయా. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును ఈ లోకం నుంచి వస్తున్నట్టున్నారు. ఇక్కడ లోకంలో చాలా మంది వెళ్తారు, లోకంలో జ్ఞానం ఉంటుందేమో అని, లోకంలో ఏదైనా మనకు దొరుకుతుందేమో అని. కానీ ఇక్కడ ఏమని రాయబడింది? శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనము వలన కలుగు ఏ ఛాయలను లేదు. అంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుని నుంచే మనకు వరాలు వస్తాయి, దేవుని దగ్గర నుంచే మనము పొందుకోగలుగుతాం ఏదైనా. కాబట్టి మనం లోకంలో చూసి అరే వాళ్ళు ఇది పొందుకున్నారు, వారు ఇది పొందుకున్నారు, వారు ఇది చేశారు అని మనము వారిని బట్టి మనం పోవద్దు. కానీ దేవుని యొక్క వరాలను, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుడిచ్చే వరము వారికన్నా, లోకంలో కన్నా మనకి ఎంతో రెట్లు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని వద్ద నుంచే మనం ఆశించాలి. ఏదైనా సరే, ఎవరైనా కొనుక్కున్నా సరే, ఎవరైనా కారు కొనుక్కున్నా, దేవా నువ్వు వారికి ఇచ్చావు, మరి నాకు కూడా ఇయ్యి అని ప్రార్థించాలి. దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు ఆయన కూడా ఎవరికైతే పొందుకుంటారో, ఎవరైతే ఆశీర్వదించబడతారో వారందరికీ దేవుడే ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం వారిని చూసి అసూయపడకుండా వారిని మనం ప్రార్థన చేయాలి. దేవా వారికి ఇచ్చావు, నీ వద్ద నుంచి వచ్చింది కాబట్టి నాకు కూడా దయచేయమని మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. సామెతలు 22:26. సామెతలు 22:29. Proverbs chapter 22 verse 29. సామెతలు 22:29. తన పనిలో నిపుణత గల వాడిని చూచుగా, అల్పుడైన వాడి ఎదుట కాదు, వాడు రాజు. హల్లెలూయా. తన పనిలో అంటే ఏదైతే వారికి ఇచ్చి ఉన్న నైపుణ్యత, ఎవరికైతే నైపుణ్యత ఉంటుంది, ఒక వ్యక్తి వంటలు ఉంటాడు బాగా, ఒక వ్యక్తి కారు నడిపిస్తాడు, ఒక వ్యక్తి రిపేర్ చేస్తాడు, బైక్ రిపేర్ చేస్తాడు. అలా ఎవరికైతే దేవుడు ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిలో మనము నైపుణ్యత చూపించినట్లయితే వాడు ఎక్కడ ఉంటాడంట? రాజులు ఎదుగుతూనే ఉంటాడంట. హల్లెలూయా. అంటే మనకి ఇవ్వబడిన ఏదైతే పని ఉందో, ఏదైతే మనకి దేవుడు ఇచ్చాడో వరాలను, ఆ వరాలను మనము ఇచ్చిన చిన్న పనైనా చిన్న విషయమైనా దాంట్లో మనం నైపుణ్యత కలిగి ఉన్నట్లయితే, దాన్ని కేంద్రీకరించినట్లయితే దేవుడు మనల్ని ఎంతో ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడంట. ఒక చిన్న పని నుంచి దేవుడు పెద్ద పని వరకు తీసుకెళ్తాడు. చిన్న పనిలో మనం నమ్మకంగా ఉండి, చిన్న పనిలో మనము నైపుణ్యతను చూపించినట్లయితే దేవుడు గొప్ప స్థానంలోకి మనం తీసుకెళ్తాడు. రాజుల వద్దనే మనం ఉంటామంట, రాజుల వద్దనే ఉంటాం తప్ప మనము మామూలు వ్యక్తులతో ఉండమంట. ఏ విధంగా అంటే దానియేలు ఉన్నాడు. దానియేలు ఆయన ఒక జ్ఞానమును, దేవుడు ఎంతో జ్ఞానము నేర్చుకొని ఆ జ్ఞానములో ఇంకా ప్రభువా ఇంకా నాకు జ్ఞానం దయచి, ఇంకా గూఢమైన మర్మములు నాకు తెలియపరచు అని దేవుని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఆయన రాజుల ఎదుట ఉన్నాడంట. హల్లెలూయా. అంటే రాజుల వద్ద ఉన్నాడు దానియేలు. మిగతా వాళ్ళందరూ కూడా బానిసలే, అందరూ బానిసలే, ఈయన కూడా బానిసలే. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క వరమును ఆయన ఇంకా దాన్ని రిఫైన్ చేసుకున్నాడో, ఎప్పుడైతే దాన్ని ఇంకా, ఇప్పుడు ఒక చాకు ఉంది, కత్తి ఉంది, ఆ కత్తిని మనము ఈరోజు మనం సానబెట్టి ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ మనం వాడితే వస్తుందా? రాదు. ప్రతిరోజు దాన్ని సానబెట్టాలి. అదేవిధంగా మనకి ఇవ్వబడిన వరాలను, మనకి ఇవ్వబడిన దేవుడు ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఇంకా మెరుగ్గా, ప్రభువా ఇంకా వరాలతో నింపండి, ఇంకా గొప్ప వరాలు దయచేయండి, ఇంకా అని ప్రతిరోజు ప్రార్థిస్తూ, ఏ విధంగా అయితే ఒక కత్తిని మనం పదులు చేస్తామో ప్రతిరోజు, అదేవిధంగా మనం వరములను ప్రతిరోజు ఇంకా గొప్ప స్థానంలోకి వెళ్ళే విధంగా మనం చేసుకున్నట్లయితే రాజుల ఎదుట మనం ఉంటామంట. హల్లెలూయా. 1 పేతురు 4:10. 1 పేతురు 4:10. First Peter chapter 4 verse 10-11. ఒకటో పేతురు 4:10-11. దేవుడు
ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించగల దేవోక్తులను బోధించినట్లు ఉపచారం చేసుకోగల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం అనుగ్రహించాలి. ఇందువల్ల దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడి ఆయనకు హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడే ఒకడు ఇక్కడ 10వ దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది. అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన వరములను మనకి ఇప్పుడు వరాలు ఇచ్చాడు దేవుడు అని మన ఇష్టం ఉన్నట్టు మనం చేయకూడదు. దేవుడు ఆత్మ ద్వారా ఎక్కడ ఏది కావాలో అక్కడే మనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నారు, వేరే వ్యక్తి భాషలో మాట్లాడుతుండ్రు అంటే అక్కడ ఏది కావాలో అదే చేయాలి. ఇప్పుడు స్వస్థత కావాలి, అప్పుడు వారికి స్వస్థత గురించి మనం ప్రార్థన చేయాలి తప్ప వేరే విషయం కాకుండా ఆత్మ ద్వారా ఏది కావాలో మనకి అదే చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, సంజీవని చెట్టు అని ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో చదువుకురా చెట్టు ఉంటుంది. అయితే ఆయన ఏం చేశాడంటే ఆ చెట్టు ఆకు దొరికింది. ఆకు దొరికితే ఇది పని చేస్తుందా లేదా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఒక పులి చనిపోతుంది. పులి చనిపోతే ఆ పులి మీద ఇట్లా ఇట్లా అన్నప్పుడు అది లేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది పులి? లేచి ఏం చేస్తుంది పులి? పులిని బతికించింది ఆయన. ఏం చేస్తుంది చిన్ను? పులి ఏం చేస్తుంది? లేచి ఏం చేస్తుంది? పులిని బతికించింది అని చెప్పి పులి వెళ్ళిపోతుంది. అట్లా పులి ఏం చేస్తాయి? ఇప్పుడు నీకు దేవుడు వరం ఇచ్చిండు, నువ్వు వరం ఇచ్చిందని చెప్పి నువ్వు ఇష్టం పట్టు వాడినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ పులి లేచి ఏం చేస్తా అంటే చంపేస్తుంది, ఆయనే చంపేస్తుంది. ఆయనకు తెలివి ఉండాలి కదా, ఆ వరం ఉంది, మంచిగా సంజీవని వచ్చింది, దాంతో ఎవరైనా చనిపోయిన వారి వ్యక్తిని లేపాలి. కానీ ఆయన ఏం చేసిండు? సింహాన్ని పుల్లిలో లేపుతుండు. అవి ఏం చేస్తాయి? ఆయననే చంపేస్తాయి. అట్లా అంటే ఏదైతే మనకి దేవుడు ఇచ్చిన వరాలు ఉంటాయి కదా, ఇప్పుడు స్వస్థత వరము, ప్రవచన వరము, యేసుప్రభు వారు అందరినీ చనిపోయిన వారిని లేపుతుండు. అయితే కొంతమంది ఏమంటారు, ఈయన దయ్యం పట్టిన పనులు చేస్తుండు, ఈయనను చంపేయాలి, ఈయనని వ్యతిరేకమైన పనులు చేస్తుండు, ఈయన కూడా చంపేయాలి అనుకుంటారు. అంటే ఆయన మంచి పనులు చేస్తున్నా కూడా అంటే ఎక్కడ ఏం చేయాలో అక్కడే చేయాలి. కొన్ని సందర్భాల్లో యేసయ్య అక్కడ అద్భుతాలు చేయలేదట. కొన్ని సందర్భాల్లో అద్భుతాలు చేయలే. ఎందుకు? అక్కడ వాళ్ళు అవిశ్వాసంతో ఉన్నారు. అక్కడ చేసినా కూడా వాళ్ళు యేసయ్యని చంపాలని చూశారంట. అంటే కొన్ని సందర్భాల్లో మనం చూసుకొని ఎక్కడ ఏం చేయాలి అనే ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వరాలను మనం కరెక్ట్గా వాడాలి. ఏ ప్రాంతంలో ఏం చేయాలి అని మనము ఎప్పుడైతే కరెక్ట్గా జ్ఞానంతో ఈ వరాలను వాడతామో అప్పుడు దేవుడు ఈ వరాలను ఇంకా అభివృద్ధి పొంది మనల్ని ఆశీర్వదించి మనం ఇతరులకు వెలుగుగా ఉంటాం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 ఇంకా 2 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 16. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. 14, 16. మనుషులు దీపం వెలిగించి కుంచుము కింద పెట్టరు, కానీ అది ఇంటుండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టింది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించండి. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరూ ఈ వరాలతో వెలుగును ప్రకాశించాలి. ఇప్పుడు నీకు వరాలు ఉన్నాయనుకో, మీ స్కూల్లో చిన్ను నీకు వరాలు ఉన్నాయి కదా, గిఫ్ట్స్ ప్రే చేస్తున్నావా డైలీ? 9 గిఫ్ట్స్ వచ్చా? 9 గిఫ్ట్స్ చెప్తావా? అంటే ఈ వరాలను మనం ప్రార్థన చేసి ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేయాలి. చేతుల నుంచి ప్రార్థన చేయాలి, వారు స్వస్థపడతారు. అప్పుడు మీ స్కూల్లో వాళ్ళు చూసి నేను అడుగుతారు, అదే బాగా చేసావు కదా అని అడుగుతారు. యేసయ్యను కూడా అందరినీ స్వస్థపరుస్తుంటే అందరూ యేసయ్య వద్దకు తీసుకొచ్చారట. అందరినీ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే వ్యాధితో ఉన్నారో వారందరినీ తీసుకొచ్చారు. అదేవిధంగా మనం కూడా వరాలను అడగాలి దేవుని. ఇక్కడ రాయబడింది, మనకు చదవాలి. ఇక్కడ ఏం రాయబడింది? నీ వెలుగును ప్రకాశించుడి. మత్తయి సువార్త 5, 14, 16. 16 నుంచి 16. లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచెము కింద పెట్టరు, కానీ
అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచుకున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కార్యాలు చేస్తామో అప్పుడు దేవుని మహిమపరుస్తారు వాళ్ళు. ఇక్కడ ఏమన్నా అయిపోతుందంటే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు. అంటే ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం. మనం వెలుగై ఉన్నప్పుడు మనం కొంచెం కింద ఉండొద్దు. మనం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. అంటే అనేకులకు వెలిగించేవారిగా ఉండాలి, అనేకులకు స్వస్థపరిచేవారిగా, అనేకులకు ప్రవచనాలు చెప్పేవారిగా, అనేకులకు దర్శనాలు చెప్పేవారిగా. చాలా మంది అడుగుతారు, ఏ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఈ సమస్యకు జవాబు ఏంటి, ఈ సమస్య ఏ విధంగా బయటికి రావాలి, దీన్ని ఏ విధంగా నేను సాల్వ్ చేసుకోవాలి అని చాలా మంది అడుగుతారు. అప్పుడు మనం జ్ఞానంతో ఒక మాట చెప్పాలి. మనకు వరాలు ఉన్నాయి కాబట్టి ఈ వరాలతో ఈ ప్రాబ్లంని ఇలా చేయాలి, ఈ ప్రాబ్లం ఈ విధంగా చేయండి అని మనము ఒక గైడెన్స్ ఇవ్వాలి. మనం ఎప్పుడైతే మనం జ్ఞానవాక్యంతో ఎప్పుడైతే చెప్తామో అప్పుడు వారికి మనము వెలిగించినట్లు, దేవునికి వెలుగును మనము వారి ముందు చూపిస్తున్నట్టు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 11:29. రోమన్స్ చాప్టర్ 11:29. రోమీయులకు రాసిన దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడును. హల్లెలూయా. ఇక్కడ వరాలు ఎవరికి ఇచ్చాడంటే ఫస్ట్ దేవుడు లూసిఫర్ తెలుసుగా, దూతలు. లూసిఫర్ అంటే సాతాన్. అయితే ఆయన కూడా దేవుడు వరాలు ఇచ్చాడు ఫస్ట్. అయితే ఆ వరాలను దేవుడు మరలా వెనక్కి తీసుకోలేదు. ఇక్కడ ఏం రాయబడింది? ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడడు. ఒక్కసారి మనకి వరాలు వచ్చినప్పుడు, ఒక్కసారి దేవుడు వరాలు మనకు వచ్చినప్పుడు దేవుడు అంట పశ్చాత్తాపడట. సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు. అది దేవుడు ఇచ్చిందే, దేవుడు ఇచ్చిన వరాలు అవన్నీ. ఆ వరాలను మనము చాలామంది అరే వాడు కూడా అద్భుతాలు చేస్తుంది కదా అని మనం ఆగిపోవద్దు. దేవుడు వాటికన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడు మన ద్వారా. మోషే కాలంలో దేవుడు మోషే ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న మాంత్రికులు వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారు. అయితే ఈ మోషే ఆపేలే. మోషే ఏం చేశాడు? ఇంకా గొప్ప అద్భుతాలు చేశాడు దేవుడు ఆయన ద్వారా. హల్లెలూయా. అంటే మనం అనుకుంటాము, చాలా మంది ఏమంటారంటే అద్భుతాలు చేయడం ద్వారా ఈ అద్భుతాలు అనేవి సాతానుకునే అనుకుంటారు. కానీ ఇక్కడ మోషే కాలంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చేసిన అద్భుతాలు అక్కడ మాంత్రికులు చేసిన వాటి కంటే ఎక్కువనే. హల్లెలూయా. అంటే మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడంట చేయడానికి. హల్లెలూయా. ఆఖరి వచనము మత్తయి సువార్త 5:14. చదివేది మత్తయి సువార్త 5:14. ఇందాక మత్తయి సువార్త 25:15-29. ఆఖరి వచనం మత్తయి సువార్త 25:17-29 వరకు. 15 మాథ్యూ చాప్టర్ 25. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాడితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానులు వచ్చి వారి వద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా మంచి నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను,
నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాడు. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని నీవు ఎరుగుదువా? అయితే అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. హల్లెలూయా. ఈ యొక్క ఉపమానం తెలుసు అందరికీ. ఇక్కడ ఒక ఉపమానం ఉంది. దేవుడు ఒక ఉపమానం, పరలోక రాజ్యం గురించి ఒక ఉపమానం చెప్పిండు. అంటే ఇక్కడ దేవుడు వరాలను ఇచ్చాడు అందరికీ వరాలను దేవుడు ఇచ్చిండు. అయితే ఒక వ్యక్తికి 5 వరాలు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి ఏమో 2 ఇచ్చాడు, ఒక వ్యక్తికి ఏమో 1 ఇచ్చాడు. అయితే ఈ 1 ఇచ్చిన వ్యక్తి ఏమో దాన్ని వాడలే. ఇప్పుడు ₹1 ఇచ్చినప్పుడు ఆ ₹1 నువ్వు ఎవరికైనా వడ్డీ వ్యాపారానికి ఇచ్చినా 2 అయితే ₹2. ఇప్పుడు 5 ఇచ్చిన వ్యక్తి ఏమైండు, 5ను 10 చేసుకున్నాడు, ఇంకా 2 ఇచ్చిన వాడు 4 చేసుకున్నాడు. అయితే మనము వరాలను దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వరాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తికి డ్రమ్స్ కొట్టడానికి వచ్చు, ఒక వ్యక్తికి కీబోర్డ్ కొట్టడానికి వచ్చు, ఒక వ్యక్తికి 2 వచ్చు. అప్పుడు ఎవరికి ఎక్కువ ఉన్నట్టు? ఆయనకు 2 ఉన్నాయి. అంటే వరాలను మనము దేవుడు ఇచ్చిన వరాలను ఎప్పుడైతే మనము వాడుకుంటామో, ఇంకా మనం ఆసక్తితో అడుగుతామో, 1కి 2 ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. 1 అడిగితే ఎక్కువ, ఇంకా 2 కావాలంటే 2 ఇస్తాడు, 3 కావాలంటే 3, ఎన్ని వరాలన్నా అన్ని ఇస్తాడు దేవుడు. కొంతమంది 10 పనులు చేస్తారు, కొంతమంది 1 పని చేస్తారు. అదేవిధంగా మనము అన్ని చేసినట్టు అన్ని వరాలను మనం కలిగి ఉండాలి. మనం మొదటిగా ఈ వరాలను అన్నింటినీ మనం కలిగి ఉండాలి. మరొకసారి వరాల గురించి లాస్ట్ ఆఖరిసారి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 1 కొరింథీయులు 12 8 ఇది మొదటిగా మనం చదివిన వచ్చినది. ఇది మళ్ళీ ఒకనికి ఆత్మమూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ 9 వరాలు ఉంటాయి. ఈ 9 వరాలు మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఈ ఆత్మ వరములు, బుద్ధివాక్యము, మొదటిగా బుద్ధివాక్యము, మరలా జ్ఞానవాక్యము. ఈ బుద్ధివాక్యము ఇవన్నిటిని మనం చాలామంది బైబిల్ చదివినా అర్థం కాదు. ఎందుకంటే బుద్ధివాక్యం అనే వరం ఉండాలి. దేవుని వరాలతో ఎప్పుడైతే ఆత్మను మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఆత్మ ద్వారా దేవుడి వరాలన్నింటినీ మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆత్మ ద్వారా ఈ వరాలను మనము సందర్భాన్ని బట్టి ఏ సందర్భంలో ఏ యొక్క వరాన్ని మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము బయటికి తీయాలి. ఇక్కడ రెండవ వరం ఏమైనా ఉందంటే జ్ఞానవాక్యము. అదే ఆత్మ ద్వారా మనకు జ్ఞానవాక్యము ఇచ్చి ఉన్నాడు. జ్ఞానము కొద్దుగా ఉంటే నన్ను అడుగుడి. జ్ఞాన ఆత్మ, దేవుని ఆత్మ ద్వారానే. చాలామంది చదువుతారు కానీ వారికి ఎక్కదు. చాలామంది ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా? మీ స్కూల్ అందరూ పాస్ అయ్యారా? చాలామంది ఫెయిల్ అయ్యారు. ఎందుకు? దేవుని ఆత్మతోటి నింపబడిన అనుకో. ఎప్పుడైతే దేవుని అడుగుతావో దేవుని ఆత్మ ద్వారా మనకు ఏది మర్చిపోకుండా దేవుడి జ్ఞానమును మనకి ఇస్తాడు. మరి ఒకరికి అదేవిధంగా విశ్వాస వరము. హల్లెలూయా. చాలామంది దీనస్థితిలో ఉన్నా సరే వారికి విశ్వాసం అధికంగా ఉంటుంది. ఒక బీద విధవరాలే, ఆమెకు ఎంతో విశ్వాసం ఉందట. ఆమె అందరికన్నా ఎక్కువగా వేసిందట, 2 కాసులు వేసింది. అంటే ఆమె విశ్వాసం ఎంతగానో ఉంది, దేవుడు నన్ను పోషించగలడు అని. హల్లెలూయా. అంటే ఈ విశ్వాసము చాలా మందికి తక్కువగా ఉంటుంది. విశ్వాస వరం అనేది చాలా మందికి లేదు. కాబట్టి విశ్వాసం గురించి కూడా మనం అడగాలి. దేవా, నాకు అధిక విశ్వాసం దయచేయి. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏమంటాడు? మీ యొక్క ఒక దాసుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు శతాధిపతి వచ్చి అడుగుతాడు, ప్రభా, నా దాసుడు
పక్షవాతంతో బాధపడుతున్నాడు, నన్ను మా ఇంటికి వచ్చి స్వస్థపరచు అని అంటాడా? నీ మాట మాత్రము సెలవిచ్చాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు? మీకు చాలా గొప్ప విశ్వాసం ఉంది అంటాడు. ఇశ్రాయేల్లో నేను ఎవ్వరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అంటాడు. హల్లెలూయా. అంటే ఈయన విశ్వాసం గొప్పగా ఉందంట. చాలా మందికి తక్కువ విశ్వాసం ఉంటుంది, కొంతమందికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. అంటే ఇలాంటి విశ్వాసంలోకి మనం ఎదగాలి. ఈ యొక్క ఆత్మ వలన విశ్వాసము, ఈ యొక్క వరము, విశ్వాసం అనేది కూడా ఒక వరము. ఆయన విని ఉంటాడు దేవుని గురించి, అనేక అద్భుతాలు చేస్తున్నాడు యేసయ్య. అయితే ఆయన ఒక మాట సెలవిస్తే చాలు నాకు స్వస్థత దొరుకుతుంది, నా సేవకుడు స్వస్థపడతాడు. ఇలాంటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము. స్వస్థపరచు వరం అనేది దేవుడు అడిగిన వారు అందరికీ ఇస్తాడు. ఓన్లీ పాస్టర్లకే కాదు, ప్రతి ఒక్కరు. మీరు ప్రతి ఒక్కరు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి గురించి మేము ప్రార్థించినప్పుడు దేవుడు మీ ద్వారా కూడా స్వస్థత చేస్తాడు. హల్లెలూయా. మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, అంటే అద్భుతాలు చేయు శక్తి. అద్భుతాలు అప్పుడు చేస్తాడు దేవుడు, ఇప్పుడు కూడా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆ కానాను విందులో దేవుడు చేసిన అద్భుతం. ఏలియా ఏ విధంగా అయితే కాకులతో ఏలియాని దేవుడు పోషించిండట. హల్లెలూయా. అది కూడా ఒక అద్భుతమే. ఎడారిలో దేవుడు వారిని పోషించిన మన్నాతోటి. అలాంటి అద్భుతాలు దేవుడు ఇప్పుడు కూడా చేయడానికి. అందుకే ఇక్కడ 12వ వచనం ఒకసారి మళ్ళీ 12వ అధ్యాయము 1వ వచనంలో ఏమో రాయబడిందంటే, ప్రేమ కలిగినకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆసక్తితో మనం ఎప్పుడైతే ఈ వరాలను అడుగుతామో ఈ వరాలన్నీ మనం పొందుకొని ఉంటామంట. హల్లెలూయా. మరొకరికి ప్రవచన వరము, మరొకరికి ఆత్మల వివేచనయు. ప్రవచన వరం అనగా మనము దేవుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో, మనకి ఏదైతే చెప్పబోతున్నాడో, మన పరిస్థితులను బట్టి, మన ఇంట్లో సమస్యలను బట్టి ఏదైతే ఉందో వాటిని బట్టి దేవుడు ముందుగానే మనకు తెలియపరుస్తాడు. చాలామందికి దర్శనాలు వస్తాయి, చాలామందికి దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడుతాడు. ఇది జరగబోతుంది, ఇది మీ ఇంట్లో అపాయం జరగబోతుంది, ఇది సరి చేసుకోండి అని దేవుడు చెప్తాడు. మరి ఒకరికి ఆత్మ వివేచనయు, ఆత్మల వివేచనం. కొంత వ్యక్తి ఇందాకనే చెప్పినాడు, చాలామంది చూసినప్పుడు అర్థమైపోతుంది ఈ వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి మంచోడు కాదని. లాస్ట్కు భాషల వరము, మరొకటి భాషల అర్థము. చాలామందికి భాషల వరాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని భాషలు అర్థం కావు, కొన్ని భాషలు అర్థమవుతాయి. పెంతుకోసం దినమందు వారు మాట్లాడిన భాషలు ఏంటి? తెలుగు, తమిళ్, ఇవన్నీ అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు. అందరికీ అర్థమవుతుంది. అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే వీరు యూదులై ఉన్నారు కదా, వీరు మా భాష మాట్లాడుతున్నారు ఏంటి అని ఆశ్చర్యపోయారు. అంటే అక్కడ అన్ని భాషలు మాట్లాడిన వాళ్ళు. అదేవిధంగా భాషలు ఉంటాయి, నానా విధమైన భాషలు. కొన్ని భాషలు అర్థములు తెలిసిన భాషలు ఉంటాయి, కొన్ని తెలియని భాషలు ఉంటాయి. ఇవి కూడా మనం అడగాలి దేవుని. మరి ఒకరికి భాషల అర్థము చెప్పు వరము. హల్లెలూయా. ఇవి అర్థం కూడా చెప్పాలంట. కొంతమందికి అర్థం తెలియదు భాషల అర్థం. ఆ భాషల అర్థం కూడా మనం అడగాలి దేవుని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుడు వరాలతో మనం నింపబోతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు అడగాలి. మీరు ప్రతిరోజు ప్రేయర్ చేస్తారు కదా, ప్రేయర్ చేసినప్పుడు ఈ వరాలను కూడా మర్చిపోకుండా అడగాలి. సరేనా? అందరికి జ్ఞాపకం ఉంది కదా వరాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత మనం సాక్రమెంట్ బల తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. అవును ప్రభా, ఈ వరాలతో మనం నింపండి ప్రభా. అవునయ్యా, మేము వెలుగై ఉన్నామన్నా ప్రభా, లోకానికి వెలుగై ఉన్నారు. మీరు వెలుగు ఆ ఒక కొంచెం కింద పెట్టకుండా అది స్తంభం మీదనే పెట్టాలన్నావు ప్రభా. అవునయ్యా, మేము వెలిగించే వారిగా ఉండాలి. కాబట్టి నీ యొక్క వరములతో, నీ యొక్క జ్ఞానముతో, నీ యొక్క వివేచనతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలతో అవునయ్యా మీరు మాట్లాడండి ప్రభా. వారి సమస్యలో జవాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి వరములతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వివేచన వరము, ఆత్మ జ్ఞానము, ప్రవచన వరము, స్వస్థపరచు వరము, అద్భుతాలు చేయు వరము, అవునయ్య జ్ఞాన వివేచన వరములు, విశ్వాసపు వరములు, అవునయ్య అవన్నీ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వరములతో ఎప్పుడైతే ఆత్మతో నింపబడి ఉంటారో ప్రభా, వారు ఇతరులకు వెలుగై ఉంటారన్నావు ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లోకానికి వెలుగై ఉన్నారన్నావు. కాబట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. వారి యొక్క అనారోగ్యం తీసి స్వస్థత దయచేయండి. ఆర్థిక పరంగా ఆశీర్వదించండి. ఏ లోటు కానీ లేమి కానీ ఉండడానికి వీలేదు ప్రభా. సమృద్ధిని వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట పడ సిలువలో సాగు, సిలువలో సాగాలి. ఆ సాగు నా
మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వారి యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 1 కొరింథీయులు 11:26. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడు ఇలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును పరచుడు. 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. హల్లెలూయా. శరీరముగా ఈ ద్రాక్షరసమును రక్తముగా తినుచుండగా, అవునయ్యా మీరు మా కొరకు సిలువలో చనిపోయి రక్తము కార్చి, అవునయ్యా చెరగా పట్టుకొని, అవునయ్యా వరములను మాకు ఇచ్చి, అవునయ్యా పరలోక రాజ్యంలోకి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున మీరు ఆశీనుడై ఉన్న దేవుడు ప్రభువా. అవునయ్యా నీ యొక్క శరీరము నీ రక్తము తినుచుండగా నీలాంటి స్వభావము, మీరు ఏ విధంగా అయితే భూమి మీద ఉన్నారో, ఏ విధంగా అయితే అన్ని వరములను కలిగి, అవునయ్యా అనేకులను స్వస్థపరచు, అనేకులను ఏ విధంగా అయితే మీరు ఏ విధంగా అయితే భూమి మీద ఉన్నారో అలాంటి స్వభావాన్ని మాకు దయచేయండి. అలాంటి క్షమించే గుణాన్ని దయచేయండి. అలాంటి త్యాగ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. అవునయ్యా ఓర్పును దయచేయండి, సహనము దయచేయండి, మీలాంటి ప్రేమ గల హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. మీ శరీర రక్తం తినుచుండగా మాకు మీలాంటి స్వభావము దయచేయమని అతడైన యేసుక్రీస్తు నామములో ఆయన శరీరాన్ని రక్తాన్ని తిరుగుతాము.
చివరిగా ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాటర్ సార్ ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. భూమిపైన పంటలు నీవే, భూమిపైన పశువులు నీవే, సముద్రములో జీవులు నీవే, నీవే అవి నీవే. భూమిపైన పంటలు నీవే, సముద్రములో జీవులు నీవే, భూమిపైన పశువులు నీవే, నీవే అవి నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. మనసివ్వగలను, మనసివ్వగలను, మనసివ్వగలను యేసయ్యా. థ్యాంక్ యూ యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కాలం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఎక్కడితో ఉన్నా ప్రభా, ఏ సమస్యతో వారు వచ్చిన ప్రభా, అవునయ్య ఈరోజు ఈ మొదటి ఆదివారము అవునయ్య నువ్వు ఇక్కడ మాతో మాట్లాడిన ప్రతి వరమును వారికి దయచేయండి. వారి సమస్యలన్నింటినీ తీసివేసి అవునయ్య సమాధానం వారికి దయచేయండి. అవునయ్య నీ జ్ఞానంతో వారిని నింపండి ప్రభా, నీ ఆత్మతోటి నింపండి, స్వస్థపరచండి, బలపరచండి. అవునయ్య గొప్ప సాక్ష్యాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ నెలంతట్లో అవునయ్య వారికి గొప్ప సాక్ష్యాలను దయచేసి అవునయ్య గొప్ప సాక్ష్యములు వారి ఇతరులకు చెప్పేవారిగా, నువ్వు చేసిన కార్యములన్నింటినీ మేళ్లను వారు ఇతరులకు తెలియపరిచేవారిగా అవునయ్య నీ యొక్క విశ్వాసమును వారికి కలిగి ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ఎవరైతే రాలేకపోయారో వారికి కూడా సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.